రైట్గా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో పిల్లలతో చెలగాటమా, ప్రాణాలు పోతే గానీ స్పందించరా, వారంలో 3 సార్లు భోజనం వికటిస్తుందా, తనిఖీలు చేయాల్సిన అధికారులు నిద్రపోతున్నారా, పాలకులు అధికారులు నిర్లక్ష్యం తాండవిస్తోంది, మీ పిల్లలకు కూడా ఇలాగే జరిగితే ఊరుకుంటారా, మాగనూరు ఘటనపై నివేదికకు వారం కావాలా, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే అన్నీ వస్తాయి, హాస్టల్ పిల్లల అస్వస్థతపై నిప్పులు జరిగిన హైకోర్టు అని వార్త చూస్తున్నాం. సో మొన్నటి నుంచి విద్యార్థులు ఎట్లా అస్వస్థతకు గురవుతున్నారు. ఒకటే స్కూల్లో మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఒకే వారంలో 3 సార్లు భోజనం వికటించి ఆహారం విషతుల్యమై అస్వస్థతకు గురై బెడ్ మీద పడుకున్నటువంటి విద్యార్థులు మనం చూసాం. స్కూళ్ళల్లో ఉండాల్సినటువంటి విద్యార్థులు ఆసుపత్రి దవాఖానాల బెడ్లపైన పడుకోవాల్సినటువంటి దుస్థితి. ఒకేసారి ఒకే స్కూల్లో ఒకే వారంలో 3 వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం, తర్వాత అనేక గురుకులాలలో కూడా ఫుడ్ పాయిజన్లు జరగడం, విద్యార్థులు అస్వస్థత పాలు కావడం, ఆసుపత్రి పాలు కావడం, దాంట్లో మొన్న శైలజ అనే ఒక అమ్మాయి ఏకంగా ప్రాణాలు కోల్పోవడం మనం చూసాం. సో వీటన్నిటి ఘటనలపైన ఓవరాల్గా హైకోర్టు ప్రశ్నిస్తూ ఉంది. పిల్లలతో చెలగాటం ఆడుతున్నారా, ప్రాణాలు పోతే కానీ స్పందించారంటూ హైకోర్టు చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది. స్కూళ్ళలో మీరు పెట్టే ఆహారం తిన్న పిల్లలు వాంతులు విరేచనాలు చేసుకొని దవాఖానల పాలవుతుంటే ఎలా, వారంలో 3 సార్లు ఇలా జరిగిందంటే ఏమనుకోవాలి, అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. వివరాలు ఇవ్వడానికి వారం రోజులు ఎందుకు, అధికారుల వద్ద సెల్ ఫోన్లు లేవా, ఏ యుగంలో ఉన్నాం మనం, పాలకులు అధికారుల పిల్లలకు ఇలాగే జరిగితే ఊరుకుంటారంటూ హైకోర్టు చాలా తీవ్రంగా ప్రశ్నించింది. ప్రభుత్వ విద్యార్థి సంస్థల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు అధ్వానంగా ఉందని హైకోర్టు నిప్పులు చెరిగింది. ప్రభుత్వం పెట్టే ఆహారం తిన్న అమాయక విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతుంటే పాలకులలో అధికారుల్లో కదలిక లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ప్రాణాలు పోతే గానీ రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక రాదా అంటూ నిగ్గదీసింది. స్కూళ్లలో ప్రభుత్వం పెట్టే ఆహారం తిన్న అమాయక విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతుంటే పాలకులు అధికారుల్లో కదలిక ఎందుకు రావడం లేదు అంటూ చాలా తీవ్రంగా ప్రశ్నించింది హైకోర్టు. సో హైకోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లలు ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోరా అంటూ. స్కూళ్ళ యమ కూపాల మాగనూరు బడిలో తగ్గినటువంటి హాజరు శాతం, మదనాపురంలో విద్యార్థి ఆత్మహత్య, సీఎం సొంత జిల్లాలో ప్రభుత్వ బడులు చదవాలంటేనే జంకుతున్న విద్యార్థులు, విపక్షాలపై పోలీసుల జులుం, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నిన్న ఉదయం అరెస్ట్ అయ్యారు. మాగనూరులో 144 సెక్షన్ జరిగింది. నిన్న మేము కురుకురే తిన్నామని ఎట్లా చెప్పిండ్రు, మక్తల్ ఎమ్మెల్యే నిలదీసిన విద్యార్థులు, మాగనూరుపై నివేదిక కోరినటువంటి హైకోర్టు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి మద్దూరు పోలీస్ స్టేషన్కు నిన్న తీసుకొచ్చారు పోలీసులు. మేము కురుకురే తిన్నామని ఎట్లా చెప్పిండ్రు, ఎమ్మెల్యేను నిలదీసిన విద్యార్థులు, ఫుడ్ పాయిజన్తో తీవ్ర అస్వస్థతకు గురై మహబూబ్ నగర్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బయట చిరుతిళ్ళు తిన్నారని వ్యాఖ్యానించారు. దీంతో మేము బయట ఫుడ్ తినలేదు, మీరు అలా ఎందుకు చెప్పారు, మేము కురుకురే తిన్నామని ఎట్లా చెప్పిండ్రు, ఎవరు చెప్పిండ్రు అంటూ విద్యార్థినులు ఎమ్మెల్యేను నిలదీశారు. తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి, మీకు పిల్లలు ఉన్నారా, ఉంటే ఇలాగే చేస్తారా, మీకు బాధ్యత ఉందా, ఉంటే ఇలా చేస్తారా, ప్రభుత్వం సిగ్గుపడాలి, వారంలో గడువు కావాలా, -30 డిగ్రీలు ఉండే వేల మైళ్ళ దూరంలో అధికారులు ఉన్నారా, మాగనూరు ఎంత దూరంలో ఉంది, అక్కడ వైఫై వంటి సౌకర్యాలు ఉన్నాయని చెబుతున్నారు. మాగనూరు ఒకే స్కూల్లో వారంలో 3 సార్లు మీరు పెట్టిన ఆహారం వల్ల అస్వస్థతకు గురవుతుంటే డీఈఓ, ఫుడ్ ఆఫీసర్స్, నోడల్ ఏజెన్సీ, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏం చేస్తున్నారు అంటూ తీవ్రంగా రియాక్ట్ అయింది హైకోర్టు. ప్రభుత్వం అన్నం పెట్టలేని దీనస్థితిలో ఉందా, ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతల అరెస్టు దారుణం, ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం, ప్రభుత్వ పెద్దల్లో మొదలైన వణుకు అంటూ ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి నియంత్రణతో పాలనగా దాసోజు శ్రవణ్ అభివర్ణించారు. సో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా మనం చూడొచ్చు. నిర్బంధాలతో అణచివేయాలనుకుంటే మూర్ఖత్వం, తెలంగాణ గడ్డ పోరాటాల పురిటిగడ్డ, అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా తిరుగుబాటును అణచివేయాలనుకోవడం ప్రభుత్వ మూర్ఖత్వం, చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారనే భయంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతోంది. మాగనూరు జెడ్పీ హైస్కూల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తారనే భయంతోనే అక్రమ అరెస్టులకు తెరలేపారంటూ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నిరసనలు తెలపడం నేరమా, విద్యార్థుల పక్షాన నిరసన తెలపడం నేరమా, రేవంత్ రెడ్డి నియంతృత్వానికి ఇది పరాకాష్ఠగా బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు విషయ ప్రచారం విద్యార్థులపైన, చిరుతిళ్ల వల్లే దారుణాలంటూ విద్యార్థులపై నింద వేస్తున్నారు. హైకోర్టు సాక్షిగా చిన్నారులపై అసత్య ప్రచారం, 10 ఏళ్లలో లేని అస్వస్థత ఇప్పుడే ఎందుకు, విపక్ష విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల నిలదీత. నిజంగా 10 సంవత్సరాల కాలంలో ఇటువంటి ఫుడ్ పాయిజన్ ఘటన అనేది ఎక్కడ కూడా వెలుగు చూడలేదు, ఎక్కడ కూడా జరగలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నటువంటి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి, ఇది నారాయణపేట జిల్లా వస్తుంది ఇప్పుడు. సో దాంట్లో ఆ ప్రభుత్వ స్కూల్లో వరుసగా 3 సార్లు విషాహారమై, అంటే ఆహారం కలుషితమై సరిగ్గా నాణ్యమైన భోజనం దొరకకపోవడంతో 3 సార్లు ఒకే వారంలో విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం, స్కూళ్ళల్లో ఉండాల్సినటువంటి విద్యార్థులు ఆసుపత్రి బెడ్లపైన దర్శనం ఇవ్వడం అనేది అందరిలో కూడా ఆందోళన కలిగిస్తోంది. అందరిలో కూడా
ఏంటి ఇది అసలు ప్రభుత్వ స్కూళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి, ప్రభుత్వ స్కూళ్ళలో మధ్యాహ్న భోజన పథకం ఎందుకు ప్రాపర్గా అమలు చేయలేకపోతున్నారు, ఎందుకు అసలు అధికార యంత్రాంగం అనేది చూస్తూ ఉంటుంది, చేష్టలుడిగి ఉంటుంది, మౌనంగా ఎందుకు ఉంటుంది అంటూ హైకోర్టు చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది. రైట్, ఇదే వార్తకు సంబంధించినటువంటి మిగతా పత్రికల్లో కూడా ఈ వార్త హైలైట్గానే క్యారీ చేశారు. ప్రాణాలు పోయినా పట్టించుకోరంటూ సాక్షిలో మనకు వార్త కనిపిస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే చోట వరుస ఘటనలు జరిగినా స్పందించరా అంటూ జిల్లా విద్యాశాఖ అధికారులు నిద్రపోతున్నారా అంటూ హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 7వ తరగతి చదువుతున్న ప్రవీణ్ వనపర్తి జిల్లా మదనాపురంలోని సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్లో ఘటన జరిగింది. ఒకవైపు అస్వస్థతకు గురవుతున్నారు విద్యార్థులు, మరోపక్క ఆత్మహత్యల బాట పడుతున్నారు గురుకులాల్లో. అంటే ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులకి రక్షణ లేదు, వాళ్ళకు ఒక భరోసా లేదు, ఒక ఆత్మస్థైర్యం లేదు. అక్కడ ఆత్మహత్యల బాట పడుతున్నారు. అది నిరంతరంగా ఇటువంటి సంఘటనలు రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో దాని గురించి కూడా మాట్లాడదాం. ఇది సాక్షిలో మనం చూసాం. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూస్తే ఆంధ్రజ్యోతి, పిల్లలు మరణిస్తే తప్ప స్పందించరా, ఒకే పాఠశాలలో వారంలో 3 సార్లు ఆహార కల్తీయా, మీరు మనుషులు కాదా, డీఈఓ నిద్రపోతున్నారా, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటారంటూ హైకోర్టు చాలా తీవ్రంగా రియాక్ట్ అయినటువంటి ఈ వార్త ఆంధ్రజ్యోతిలో మనం చూడొచ్చు. వెలుగులో ఏమి ఇచ్చారు చూద్దాం. వెలుగులో, వారంలో 3 సార్లు ఫుడ్ పాయిజనా, అధికారులు నిద్రపోతున్నారా, హైకోర్టు సీరియస్, మాగనూరు హై స్కూల్లో ఫుడ్ పాయిజన్పై రిపోర్ట్ ఇవ్వండి, విద్యార్థుల ప్రాణాలు పోయేదాకా స్పందించారంటూ ఫైర్ అయ్యింది. తమకు అధికారం ఇస్తే డీఈఓను సస్పెండ్ చేస్తామని కామెంట్. వచ్చే నెల 2కు విచారణను వాయిదా వేసింది హైకోర్టు. సో ఇది అంటే ప్రతి ఒక్క పేపర్ ఇంకా దీన్ని క్యారీ చేయాల్సినటువంటి వార్తగానే తీసుకున్నాయి. ప్రతి ఒక్క పేపర్ కూడా దీన్ని చాలా పెద్దగానే క్యారీ చేశాయి. ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, సాక్షి అండ్ వెలుగు. పిల్లల ప్రాణాలు పోతే తప్ప స్పందించరా, మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితమై హైకోర్టు ఆగ్రహం, అధికారులు నిద్రపోతున్నారంటూ నిలదీత, విద్యార్థుల అస్వస్థత గురైతే తక్షణం చర్యలు చేపట్టారంటూ మండిపాటు, పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం అంటూ హైకోర్టు ఇచ్చినటువంటి హైకోర్టు చాలా గట్టిగానే మందలించింది ప్రభుత్వాన్ని. అధికారుల మానవత్వం కరువైంది, అధికారులకు పిల్లలు లేరా, ఇలాంటి సంఘటనలపై ఇలాగే స్పందిస్తారా, కలుషిత ఆహారం పెట్టడమే కాక విద్యార్థుల అస్వస్థత గురైతే తక్షణం చర్యలు చేపట్టారంటూ హైకోర్టు చాలా తీవ్రంగా ఈ ఘటనను తీసుకుంది, చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. రైట్, మరొక గురుకుల విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక దీన పరిస్థితి కనిపిస్తుంది. గురుకులాల్లో కూడా విద్యార్థులకి ఒక ఆత్మస్థైర్యాన్ని ఇవ్వలేని పరిస్థితి. బీఆర్ఎస్ గురుకుల బాట, ప్రవీణ్ కుమార్ సారథ్యంలో కమిటీ, గురుకులాలు కేజీవీబీ మోడల్ స్కూళ్ల పరిశీలన, 30 నుంచి వచ్చే నెల 7 వరకు టూర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. విద్యార్థులను పొట్టన పెట్టుకుంటున్న పాపిస్టి పాలన అంటూ ఆయన రియాక్ట్ అయ్యారు. 48 మందిని మింగిన నిర్లక్ష్యం, దాంతోపాటుగా నిన్న ఒక విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన మనం చూస్తున్నాం. విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేదా, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్, బీఆర్ఎస్ నేతల అరెస్టు సిగ్గు చేయడం అంటూ సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి రియాక్ట్ అయ్యారు. ఇంకా ఎంతమంది చావాలి, పిల్లల చావుల పాపం కాంగ్రెస్ది కాదా, విద్యార్థుల తల్లుల గర్భశోకానికి కారణం ఎవరంటూ బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. మీకు బిర్యానీలు బీదబిడ్డలకు బొద్దింకలా, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అంటూ బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ ఫైర్ అవుతున్నారు. మదనాపురం గురుకులంలో విద్యార్థి ఆత్మహత్య, డార్మెటరీ గదిలో మధ్యాహ్నం ఫ్యాన్కు ఊరి కబడ్డీలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్, విద్యార్థి మృతిపై అనుమానాలు. రాష్ట్రంలో గురుకులాల్లో విద్యార్థుల వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే 48 మంది విద్యార్థులు వివిధ కారణాలతో అసువులు బాశారు. బుధవారం వనపర్తి జిల్లా మదనాపురం ఎస్సీ బాలుర గురుకులంలో మరో విద్యార్థి పట్టపగలు ఫ్యాన్కు ఊరేసుకొని ప్రాణాలు తీసుకోవడం కలకలం రేపింది. ఇది చాలా చిన్న విషయం కాదు, చిన్న వార్త కాదు. ఇది దాదాపు ఇప్పటికే 48 మంది విద్యార్థులు, గురుకుల విద్యార్థులు వివిధ కారణాలతో అక్కడ కొంతమంది సూసైడ్ చేసుకున్నారు, కొంతమంది అస్వస్థతకు గురై చనిపోవడం, వేరు కారణాలతో విద్యార్థులు చనిపోవడం చూస్తాం. సో నిన్న మదనాపురం, వనపర్తి జిల్లా మదనాపురం ఎస్సీ గురుకుల పాఠశాలలో మరొక గురుకుల విద్యార్థి ఫ్యాన్ కూరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సో విద్యార్థుల ప్రాణాలు పోతున్నా కూడా ప్రభుత్వానికి పట్టదంటూ వైపు హైకోర్టు చాలా తీవ్రంగానే మందలిస్తోంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆందోళన కలిగిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ గురుకులాల్లో, ఎందుకు విద్యార్థులకు భోజనం పదే అస్వస్థత కలుషితం కావడం, తర్వాత గురుకుల విద్యార్థులు ఎందుకు సూసైడ్లు చేసుకుంటున్నారు అనేటువంటి ఒక ఆందోళన సర్వత్రా కనిపిస్తుంది. మరొక వార్త చూస్తున్నాం. సర్కారుపై గెలిచిన దిలావర్పూర్ రైతు, ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు రద్దు, పరిశ్రమను వ్యతిరేకించిన 4 గ్రామాలు ఏడాది పోరాటం ఎట్టకేలకు విజయవంతం, పరిశ్రమను నిలిపివేస్తున్నట్టు కలెక్టర్ ప్రకటన, గ్రామాల ప్రతినిధులతో చర్చలు సఫలం. రైట్, మనం చూస్తున్నాం ఇక్కడ ప్రజల ఆందోళనకు తలొగ్గి నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నటువంటి గ్రామస్తుల ఫోటో మనం చూస్తున్నాం. దాదాపుగా సంవత్సర కాలం పాటు అక్కడ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు, పెడితే ఇక్కడ
జీవితాలకు ఇబ్బంది అవుతుంది, ప్రాణాలకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మొత్తం కలుషితం అయిపోతాయి, పచ్చని పంట భూములు నాశనం అవుతాయి. ఇప్పుడు ఎట్లాగా లగచర్లలో ఏ రకంగానైతే ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారో, ఎట్లా అయితే ప్రజలు రియాక్ట్ అవుతున్నారో, అదేవిధంగా గత సంవత్సర కాలంగా ఇక్కడ దిలావర్పూర్ గ్రామస్తులందరూ కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గర వద్దే వద్దు అంటూ వాళ్ళు చాలా ఆందోళనలు చాలా ఉధృతంగా చేశారు. జాతీయ రహదారులపైన దిగ్బంధించారు. అక్కడ అనేక రకరకాల రూపాల్లో సంవత్సర కాలంగా అక్కడ 4-5 గ్రామాల ప్రజలు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఫైనల్గా నిన్న సర్కారు తల వంచింది. సర్కారుపై గెలిచిన దిలావర్పూర్ రైతు అని చూస్తున్నాం. ఇథనాల్ ఫ్యాక్టరీ టోటల్గా రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించింది. రైట్, అదే వార్త చూస్తున్నాం. ఇక్కడ అట్టుడికిన దిలావర్పూర్ అంటూ లోపల పేజీలో మనం వార్త చూడొచ్చు. రైతుల ఆందోళన నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ గ్రామంలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కొనసాగిన ఆందోళనలు, గ్రామాల్లో ప్రజల నిర్బంధం, రాస్తారోకో చేసిన వారిని అరెస్ట్ చేశారు. మందు డబ్బాలతో వచ్చిన మహిళలు, పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయింపు, పోలీసుల్ని పరుగులు పెట్టించిన జనాలు, ఎట్టకేలకు దిగి వచ్చిన ప్రభుత్వం. దిలావర్పూర్లో సంబరాలు చేసుకుంటున్నటువంటి ప్రజలు మా పోరాటానికి బీఆర్ఎస్ అండగా నిలిచింది అంటూ వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీపై పోరాడడానికి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి అండగా నిలిచింది. స్థానిక గ్రామాల యువకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు బీఆర్ఎస్ సంఘీభావం తెలిపినటువంటి దాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఇది రైతుల విజయం. పచ్చని పొలాల్లో పరిశ్రమను ఏర్పాటు చేయొద్దామని శాంతియుతంగా నిరసన తెలుపుతూనే ఉన్నాం. గత సంవత్సరం రైతులందరం కలిసి అప్పటి నాయకుల్ని, కలెక్టర్ను కలిసి సమస్యను విన్నవించాం. అయినా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. ఫైనల్గా అందరం కలిసి దాన్ని సాధించుకున్నాం. ప్రభుత్వం మా పోరాటానికి దిగి వచ్చింది అంటూ వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పోలీసు అధికారులు కూడా ఉన్నారు. పోలీసు అధికారులతో నిన్న ఫైనల్గా అక్కడ గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నటువంటి ఫోటో మనం చూస్తున్నాం. ఇక మరొక వార్త చూస్తే హైడ్రా అనేది అందరిలో కూడా ఒక రకమైనటువంటి ఒక గుబులు తీసుకొచ్చింది. హైడ్రా సామాన్యుల్ని అతి ఎక్కువగా భయపెట్టినటువంటి హైడ్రా రాష్ట్రం అంతటా విస్తరించబోతున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. హైడ్రా తరహా వ్యవస్థ. ఇక జిల్లాలోనూ మిషన్ కూల్చివేత. తొలుత మున్సిపాలిటీలో ఏర్పాటుకు సర్కారు కసరత్తు, ఆ తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు విస్తరణ. ఇప్పటికే పలు జిల్లాలో ప్రారంభమైన కూల్చివేతలు. పేద మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం మరో పిడుగు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటూ ఇప్పటికే హడావిడి చేస్తుంది హైడ్రా. ఇక హైడ్రా లాంటి వ్యవస్థ, ఇప్పటికే హైడ్రా వ్యవస్థతోటి ఇక్కడ సామాన్య మధ్యతరగతి పేద ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అంటే ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా అక్కడ నివాసం ఏర్పరచుకొని ఉంటే అప్పటికప్పుడు హైడ్రా బుల్డోజర్ వచ్చి ఎట్లా కూల్చేసిందో మనం చూసాం. సో వాళ్ళు అధికారుల పర్మిషన్స్ ఉన్న, అన్ని విభాగాల పర్మిషన్స్ ఉన్న తర్వాతనే అక్కడ వాళ్ళు నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. అటువంటి నివాసాలపైన కూడా నిర్దాక్షిణ్యంగా హైడ్రా బుల్డోజర్ వచ్చి నిన్న మొన్న గృహప్రవేశం చేసుకున్నటువంటి ఇండ్లను కూడా కూల్చిపడేశారు. సో అట్లా అందరిలో కూడా ఒక భయాలు నెలకొన్నాయి. అందరూ అన్ని పర్మిషన్స్ తీసుకొని అన్ని రకాలుగా ప్రాపర్గా వెళ్తే కూడా ఇట్లా ఇండ్లు కూల్చేశారంటూ వాళ్ళు అనేక మంది రోధించినటువంటి దృశ్యాలు ఇంకా మన కళ్ళ ముందు ఉన్నాయి. సో అటువంటి వ్యవస్థ ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించే ప్రయత్నం అనేది ఇక్కడ జరుగుతున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. ఇక తొలుత మున్సిపాలిటీలో ఏర్పాటుకు సర్కారు కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ పేద మధ్యతరగతి గుండెల్లో అలజడి రేకెత్తించిన హైడ్రా, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ జిల్లాలో కూడా విస్తరించనుందా? నగర బస్తీలపై దండెత్తిన బుల్డోజర్లుగా గ్రామీణ తెలంగాణలోని పేదల ఇళ్లపై పడబోతున్నాయా? రాష్ట్రమంతటా హైడ్రా వంటి వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతుందా అంటే నిజమైనటువంటి ఒపీనియన్స్ మనకు కనిపిస్తున్నాయి. మా జిల్లాలోనూ బుల్డోజర్ ఆల్రెడీ అనేక జిల్లాల్లో ఇటువంటి బుల్డోజర్తో కూల్చివేతలు అనేవి చాలా చోట్ల జరిగినాయి. అదే మనం చూస్తున్నాం. అక్టోబర్ 28 రోజు మహబూబ్ నగర్లోని ఆదర్శ్ నగర్లో అర్ధరాత్రి 75 అధికారులు కూల్చేశారు. సెప్టెంబర్ 5న పెద్దపల్లి జిల్లా రామగుండంలో కూల్చేశారు. సెప్టెంబర్ 27న ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్లో అక్కడ కూల్చేశారు. అక్టోబర్ 5న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లిలోని మార్కెట్ యార్డ్లో అక్కడ 2 ఇండ్లు కూల్చేశారు. సెప్టెంబర్ 25న సూర్యాపేటలోని సద్దుల చెరువు ఎఫ్టీఎల్లో ఇండ్ల సర్వే కోసం వచ్చినటువంటి అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. సెప్టెంబర్ 28న మంచిర్యాల జిల్లా నస్పూర్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతల ఇల్లు కూల్చేశారు. నవంబర్ 4న పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేశారు. ఇట్లా ఇప్పటికే హైడ్రా పైన ఒక రకమైన భయాలు ఆందోళనలు నెలకొన్నాయి. ఇక హైదరాబాద్ వరకే కాదు, అటువంటి వ్యవస్థ ఇక రాబోయే రోజుల్లో జిల్లాల్లో కూడా రాబోతున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. బుధవారం గ్రేటర్ పరిధిలోని చెరువు వద్ద ఆక్రమణలపైన స్థానికులతో మాట్లాడుతున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్లో బఫర్ ఎఫ్టీఎల్ లెక్క తేల్చేదాకా చెరువులన్నింటిపైన పర్యవేక్షణ అధికారం మాదే. సర్కారుకు తేల్చెప్పిన హైకోర్టు. గ్రేటర్ హద్దుల నిర్ధారణకు 4 రోజుల గడువు. డిసెంబర్ 30లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెడీగా సియోల్ కళ కూలినట్టే, మూసి ప్రక్షాళనకు సై, సుందరీకరణకు నై, నది వెంట ఆకాశ హార్మ్యాలకు అవకాశం లేనట్టే. 2012 బిల్డింగ్ రూల్స్ ప్రకారం బఫర్ ఎఫ్టీఎల్ జోన్లలో నిర్మాణాలకు వీల్లేదని స్పష్టం చేసిన హైకోర్టు. మూసీలో
పెద్ద ఎత్తున కూల్చివేతలు ఉండవు, రాష్ట్ర ప్రభుత్వం మాకు అట్లాగే చెప్పింది, అవసరం మేరకు ఇండ్లు తొలగిస్తానన్నది, వారికి ఇళ్ల నిర్మాణం ప్యాకేజీ ఇస్తానన్నది. ఎంపీ సురేష్ రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబిచ్చింది. కరెంటుల కాసుల దందాన్ని మరొక వార్త చూస్తున్నాం. విద్యుత్ శాఖలో పైసలు లేనిదే పని కాదు, లంచాల మత్తులో ఇంజనీర్లు, ఏసీబీ వరుస దాడులు, ఇప్పటికే 10 మందికి పైగా రెడ్ హ్యాండెడ్గా పట్టివేత, లక్షల్లో జీతాలున్న లక్షణంగా ముడుపులని. విద్యుత్ శాఖలో కరెంటుల దందా ఎట్లా కొనసాగుతుంది, విద్యుత్ శాఖలో పైసలు లేనిదే పని కాదు అనేటువంటి ఒక కథనం మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు. మరొక వార్త చూస్తే, ఏడాది పాలన పూర్తిగా వస్తుంది ప్రభుత్వానికి, ప్రజలు అడుగుతున్నారు 6 గ్యారంటీలు ఏవి అని. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో కళాకారులు నిలదీస్తున్నటువంటి ప్రజలు, అలాగే ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా పోలేపల్లి పోలీసు పహార మధ్య నిర్వహించిన కళాజాత ప్రదర్శన. సో కళాకారుల విధి ఏంటంటే ప్రభుత్వం ఏమేం పథకాలు ఇస్తుంది, ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంది అనేది కళాకారులుగా వాళ్ళు వెళ్తారు, వాళ్ళు బాధ్యతగా గ్రామాల్లోకి వెళ్ళి వివరించాలి. కానీ అట్లా వెళ్ళినటువంటి కళా బృందాలకి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఏం చేసిందని, ప్రభుత్వం ఏమి ఇచ్చిందని మీరు ప్రచారం చేస్తున్నారంటూ ఈ కళాకారులకు వాళ్ళు ప్రశ్నలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. పాపం వాళ్ళ చేతుల్లో ఏముండదు, కాకపోతే ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు తీసుకుందని వాళ్ళకు ఒక గైడ్లైన్స్ వస్తే ఆ ప్రకారంగా వాళ్ళు వెళ్ళాలి, గ్రామాల్లో ప్రచారం చేయాలి. అటువంటి కళాకారులకి ప్రశ్నలు ఎదురవుతున్నాయి, నిలదీతలు ఎదురవుతున్నాయి. అదే మనం చూస్తున్నాం. 6 గ్యారంటీలు ఏవి, పథకాలు అమలు చేయకుండా ప్రచారం ఎందుకు చేస్తున్నారు, కొడిమ్యాల్లో ప్రచార రథం, కళాకారులు నిలదీసిన ప్రజలు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడికి సైతం నిరసన సెగ అంటూ ఈ వార్త మనం చూడొచ్చు. పోలీసు బందోబస్తు, ప్రజా విజయోత్సవాలు, సీఎం సొంత జిల్లాలో ముందస్తు జాగ్రత్తలు అంటూ ఒక వార్త మనం చూడవచ్చు. రైట్. రైతు విజయోత్సవాలు ఎందుకు, 563 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినందుక, రైతు డిక్లరేషన్ 9 హామీల్లో 1 నెరవేర్చనందుక, రుణమాఫీ, రైతు భరోసా మద్దతు ధర ఇవ్వనందుక, అకాల వర్షాల పంట నష్టం 11,700 కోట్లు ఇవ్వనందుక, దేనికి విజయోత్సవాలు జరుపుకోవాలంటూ హరీష్ రావు నిలదీస్తున్నారు. ఏడాదిలో రైతులకు 40,800 కోట్ల బాకీ పడింది ప్రభుత్వం అంటూ రైతు బంధుకు సంబంధించి, రుణమాఫీకి సంబంధించి అంటూ, లగచర్లలోనూ లెంపలేసుకోండి, రైతుల నుంచి భూసేకరణ నిలిపేయండి, దిలావర్పూర్ తరహాలో లగచర్లలో దిగి రావాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. రైట్. మరొక వార్త చూస్తే, జాతీయ రహదారులకు సంబంధించినటువంటి వార్త కూడా చూద్దాం. ముందుకు సాగని జాతీయ రహదారులు, భూసేకరణ పూర్తయ్యాకే పరిహారం చెల్లిస్తామంటున్న ఎన్హెచ్ఏఐ, డబ్బులు ఇవ్వకపోతే భూములు ఎలా ఇస్తారంటున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇరు పక్షాల మధ్య ఎడతెగని పంచాయతీ అని ఒక వార్త మనం చూడొచ్చు. రైట్. తెలంగాణ టుడేలో ఏమి చూద్దాం. తెలంగాణ టుడేలో రైట్, ఫైరీ ప్రొటెస్ట్ ఫోర్స్ గవర్నమెంట్ టు స్టాప్ ఇథనాల్ యూనిట్ వర్క్స్ అనే వార్త చూస్తున్నాం. రెసిడెంట్స్ ఆఫ్ 4 నిర్మల్ విలేజెస్ థ్రెటన్ టు ఎండ్ లైవ్స్ త్రో స్టోన్స్ ఆఫ్ అఫీషియల్స్ అనే వార్త కూడా చూడొచ్చు. సో ఫైనల్గా దిలావర్పూర్ రైతులు చేసినటువంటి పోరాటానికి ప్రభుత్వం దిగి వచ్చింది. దాదాపుగా ఏడాది కాలంగా ఒక 4 గ్రామాల రైతులు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఇథనాల్ పరిశ్రమ పెట్టొద్దు అంటూ వాళ్ళు ఆందోళనలు కొనసాగించారు. సో అదే విధంగా కూడా లగచర్లలో కూడా వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం ఉంది. లగచర్ల రైతులు కూడా ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. లగచర్ల రైతుల బాధ వినాలి. లగచర్ల రైతుల భూములు లాక్కోవద్దు. అదే దిలావర్పూర్ తరహాలోనే ప్రభుత్వం మొండికి పోకుండా అక్కడ కూడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అక్కడ ఫార్మానా లేకపోతే పరిశ్రమల క్యాడరా ఏదైతే అది దాన్ని అక్కడ రద్దు చేసుకోవాలనేది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. మరొక వార్త చూస్తే, గవర్నమెంట్ బ్లేమ్స్ కురుకురే ఫర్ ఫుడ్ పాయిజనింగ్ అని ఈ వార్త మనం చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు నేను ఎట్లా రియాక్ట్ అయిందో మనం చూస్తాం. దానికి విద్యార్థులు కూడా మేము చిరుతిళ్ళు ఏమీ తినలేదు, మేము తిన్నది స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం మాత్రమే, అనవసరంగా ఎందుకు మేము చిరుతిళ్ళు తిన్నామని ఎవరు చెప్పారు మీకు, ఎందుకు మమ్మల్ని బదనం చేస్తున్నారంటూ ఎవరైతే ఆసుపత్రి పాలయ్యారో, అస్వస్థతకు గురై వాళ్ళు నిన్న ఎమ్మెల్యే అక్కడ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని కూడా విద్యార్థులు నిలదీశారు. రైట్. ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.